హలో బాసు తీసుకో డిస్టర్బ్ లేదు తీసుకో డిస్టర్బ్ లేదు వైజాగ్ సర్జన్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ అనిల్ సో చూడొచ్చు మనము రైట్ ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే సో కుమారి ఆంటీ అంటే ఫుల్ వైరల్ అయిపోయింది అనమాట. ఏదైతే ఆ లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియోతో కూడా తను బీభత్సంగా వైరల్ అయిపోయింది. సో మనము ఆ క్రౌడ్ని చూడొచ్చు, చాలామంది క్రౌడ్ అంటే మనము ఆ వీడియోస్లలో చూస్తున్నాము. ఆ బెంగళూరు నుంచి అలాగే కర్ణాటక నుంచి కూడా ఆ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది ఇక్కడికి తన ఫుడ్ తినడానికే ఇంత దూరం అయితే వాళ్ళు రావడం జరుగుతుంది. సో మనం కూడా ఇక్కడికి వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఆ బిజినెస్ ఏ విధంగా నడుస్తుంది, సో కుమారి ఆంటీ దగ్గర నుంచి కూడా ఆ ఒక్క లివర్ వీడియో కాకుండా కూడా తను ముందు నుంచే కూడా తను చాలా వైరల్ అనమాట. సో మళ్ళీ ఆ వీడియో తర్వాత కూడా తను చాలా వైరల్ కావడం జరిగింది. దాని తర్వాత కూడా ఆ సెలబ్రిటీస్ చాలామంది కూడా ఇక్కడికి కుమారి ఆంటీ దగ్గరికి వచ్చి కూడా చాలామంది ఆ సెలబ్రిటీస్ కూడా ఫుడ్ తింటున్నారు. ఇంకోటి ఏంటంటే తను ఏదైతే లివర్ వీడియో ఉందో ఆ లివర్ వీడియో కూడా 1000 రూపీస్కి ఆ లివర్ ఇస్తుంది. ఎక్కువ క్రౌడ్ ఉందని చెప్పి కూడా సామాన్య జనాలు బయటకు వస్తే వాళ్ళు ఎలా తినాలి, ఎందుకంటే ముఖ్యంగా రోడ్ సైడ్ ఫుడ్ చాలామంది ఆ నిరుపేదలు అలాగే పేదవాళ్ళు ఏదైతే బయట ఉంటారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఫుడ్ తింటారు. కానీ ఇప్పుడు తినొక వీడియోతో బయట ఫుడ్ కూడా 1000 రూపీస్ అని చెప్పి చెప్పడం జరిగింది. సో మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. సో మనము చూడొచ్చు కుమార్ ఆంటీ అయితే ఫుల్ బిజీ ఉంది. మేబీ మనం ఇక్కడ రాకన ముందు కూడా చాలా మందితో మనం మాట్లాడింది ఏంటంటే 2 అవర్స్ నుంచి కూడా ఇక్కడ వెయిటింగ్ లిస్ట్లో ఉందని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో వెళ్దాం మనం కూడా. మేబీ కొంచెం టైం పడుతూ ఉంది ఎందుకంటే క్రౌడ్ ఫుల్ బీభత్సంగా ఉంది కాబట్టి. సో వెయిట్ చేద్దాం. ఎట్లా కుమార్ ఆంటీ దగ్గర మనం మాట్లాడి తెలుసుకుందాము. మాట్లాడిన తర్వాత మన దగ్గర ఉన్న డౌట్స్, ఎందుకంటే చాలామంది ఇబ్బందులు పెడుతున్నారు, సో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మన దగ్గర ఇక్కడ తెలుగు స్టేట్స్ కాకుండా ఇంకొంతమంది కూడా ఉన్నారు, వారి మాటలు తెలుసుకున్నాం. హాయ్ బ్రో. Hey, how are you doing? Fine bro. Where are you from? USA. So where are you staying here? In Hyderabad. Okay. Yeah. So you're an employee? Software employee? No, tourist. Tourist? Yeah. Okay. So do you know this kind of food? I do now. I know it now. Yeah. Some friends in Hyderabad told me about this place, so I came to try it. Okay. Yeah. So how was the taste? It's very good. It's very tasty. I had the chicken and the fish and the egg curry, all really, really good. Okay. Yeah. So in your state, like this food, you will go? No, we don't have this. No, definitely not. Okay. So in Hyderabad, this is a special. Mainly you're coming to Hyderabad. Totally. So biryani is the most famous thing. Of course. I know. I had it yesterday. Biryani. Yeah. Okay. Yeah. So how you are enjoying in Hyderabad? It's very nice. People are nice. The food is very good. Very, very cool city. I like it. So how people treating you because you're another state, right? So how people treating in Hyderabad? They're very nice. Very nice. Very hospitable place. Yeah. So taste, how is the taste? Because you're eating different types of food, right? Yeah. So how is the taste? It's very good. It's nice and spicy. I like spicy, so it's very satisfying for me. Yeah. So which is the so tasty food you eaten? The chicken was really good. I like the chicken a lot. Everything was really tasty though. So how much price here they are giving to you? Sorry? Price. A price 200. Okay. Yeah. So it's comfortable. I think so. Most people here seem to be okay with it, and I think if it's normal for them, then it's normal. Yeah. Yeah. So you are so happy to eat this type of food. Yes, very much. Yeah. సో అన్న నువ్వు ఏడికి వచ్చినావు? మాది ఇక్కడనే లోకల్. ఇక్కడేనా తిన్నావా? ఫుడ్ తిన్నావా? ఇక్కడ తినలేదు ఫుడ్, తిన్నామని వచ్చిన. ఎక్కడి నుంచి వచ్చినావు? ఉప్పల్లో ఉంటా నేను. సో తెలుసా కుమారి ఆంటీ ముందు నుంచే? ముందు నుంచి తెలుసు, యూట్యూబ్లో చూసే తెలుసు. సో ఇంత ముందుకి ఎప్పుడైనా తిన్నావా ఫుడ్ ఇక్కడ? తినలేదు, తిన్నామనే టేస్ట్ చేద్దామని వచ్చా. సో నిజంగా అంటే తను వీడియోస్ చూసి టేస్ట్ చేద్దామని చెప్పి వచ్చినావా, లేకుంటే ఎప్పటి నుంచో ఇక్కడ తినాలని చెప్పి ఆశనా?
యాక్చువల్గా మేము కూడా ఇలాంటి బిజినెస్ ప్లాన్ చేద్దామన్న ఆలోచన ఉన్నది. దాని గురించి సర్చింగ్ చేస్తూ ఇక్కడ చూసాం కాబట్టి ఎలా ఉంటుందో చూద్దాం అన్నట్టే వస్తుంది. సో మీరు కూడా ఇలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ప్లాన్ చేద్దామని చెప్పి ప్లాన్ చేద్దామనేసి అనుకుంటున్నాం. సో ప్రైజెస్ అనుకున్నాం అన్న ఇక్కడ ఏ విధంగా ఉంటాయి ప్రైజెస్? నాకు అనుకుంటున్నాం. సో ఎలా ఉన్నాయి ప్రైజెస్, ఎలా ఉన్నాయి? పర్లేదు, నార్మల్ రీజనబుల్గా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ వచ్చి కూడా తింటే ఈ రేట్కి సాటిస్ఫాక్షన్ అవుతామా అన్న విధంగా ఉన్నాయి. సో ఎంతసేపు అవుతుంది? ఎందుకంటే మనం చూసినట్టు ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. ఎంతసేపు అవుతుంది? బ్రో వచ్చి జాతర లెక్క ఉంది కదా అనేది చూస్తున్నాం. దొరకదా అనే చూస్తున్నాం. సో మొత్తానికైతే తిన్నాకనే ఇక్కడికి వెళ్ళిపోతా అని చెప్పి పోతా అన్నట్టు వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రైటా? ఓకే జూమ్ నేను ఓన్లీ వెజ్ అన్నా. అదే నేను అడుగుతా, క్వశ్చన్ అడుగుతా, డిఫరెంట్గా అడుగు. రైటా? తీసుకో, బ్యాగ్ తీసుకో. రెడీయా? కొంచెం లాంగ్ తీసుకో బ్రో. రెడీయా బ్రో? ఇక్కడనే తింటుండో. రైట్. రెడీయా? 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 చూడవచ్చు మనం ఆల్రెడీ అయితే చాలా మంది క్రౌడ్ అయితే మనం చూసినాము. సో నేను అటుకెళ్ళి నడుచుకుంటూ వస్తే ఆ కొంచెం బ్రో ఒకటి నాకు చాలా డిఫరెంట్గా అనిపించిండు. సో ఏంది బ్రో మొత్తం ఫుడ్ అంతా కలర్ కలర్ కనిపిస్తుంది మీ దగ్గర? నాది వెజ్ అన్నా నేను, అందుకు గోబీ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. అందుకు మీకు కలర్ కలర్ కనిపిస్తుంట, చికెన్ పీస్లు ఏం లేకుండా అంతే. అదే నేను ఫస్ట్ అన్ని ప్లేట్లు చూస్తే ఒకలాగా ఉన్నాయి, నీ ప్లేట్ చూస్తే ఒకలాగా అనిపిస్తుంది. అంటే కలర్ కలర్ ఫుడ్ కనిపిస్తుంది. అంటే దీన్ని ఏమంటారు? దీన్ని రోజుకి వెజ్ తీసుకునేది, ఇంకెవరు ఇక్కడ వెజ్ తీసుకునేది అట్లా లేరు. అందరూ నాన్ వెజ్ తీసుకున్నారు. మొత్తం అన్ని ప్లేట్లు ఇట్లే ఉన్నాయి. సో ఎక్కడి నుంచి వచ్చారు బ్రో మీరు? నేను అనంతపూర్ నుంచి అన్న. అనంతపూర్ నుంచి అంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉంటారా లేకపోతే ఫుడ్ కోసం వచ్చి? చదువుతా, అనంతపూర్లో ఉంటా. ఈ రోజు వచ్చిన ఫస్ట్ ఇక్కడికే వచ్చిన, ఇంకా నెక్స్ట్ ఇంకేమన్నా వేరే చోట్ల పోవాలి. ఇంకా సో ఈ హైప్ చూస్తేనే ఇంకా ఇక్కడే ఆగిపోతానేమో, పక్కన కొంచెం కూర్చొని పోతాను. సో అంటే ఈ ఫుడ్ ఇక్కడ ఉంటుంది అని చెప్పి నీకు ఎలా తెలిసింది? అదే ఇన్స్టా అన్న, 2 pieces లివర్ 1000 రూపీస్ ఎక్స్ట్రా. అదే దాన్ని చూసే ఇంకా అందరూ ట్రోల్ చేస్తా ఉంటే ఏం కథ అని వచ్చినాము. ఇంకా అవన్నిటికంటే ఇది బీభత్సంగా అయిపోయింది. అంటే ఇక్కడ నువ్వు 2 ఎక్స్ట్రా లివర్స్ 1000 రూపీస్ అన్నావు, కానీ నీ దగ్గర లివరే కనిపిస్తలేదు. అంటే మేము వెజిటేరియన్స్ కదా, మేము అది చూసినాం ఎందుకు ఈమె కింద హైప్ అని వచ్చినాము. కానీ బాగానే ఉందన్న ఫుడ్. 80 రూపీస్. గోబీ ఎంత తీసుకున్నారు? ఎక్స్ట్రా 2000 3000 లేకపోతే ఏంది గోబీ? జస్ట్ 80 రూపాయలు మాత్రమే తీసుకున్నారు. నాకైతే వేలు తీసుకోలే. ఆడేందో అరుస్తా కూర్చున్నారు అంతేనా? ఎంతసేపు వచ్చింది క్రౌడ్? అంటే బీభత్సంగా క్రౌడ్ కనిపిస్తుంది. నేను తీసుకోలే, వాడు ఆయన సూపర్ హీరో, ఆయన తీసుకొని వచ్చినాడు ఇంత క్రౌడ్ లో పోయి. చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు హైదరాబాద్ కి మీరు వకేషన్ పర్పస్ వచ్చారా లేకపోతే ఫుడ్ తిందామని వచ్చారా? అంతే, ఇవన్నీ ట్రై చేద్దామని వచ్చిన. ఫస్ట్ ఇక్కడే మొదలు పెట్టినా, ఇంకా మెల్లమెల్లగా ఇంకా రాత్రి హుసేన్ సాగర్ ఆడ ఫుడ్ అన్నీ ట్రై చేయాలి. టేస్ట్ అయితే బాగానే ఉంది అంటారు? నా టేస్ట్ బాగుందన్న. ఈ డబ్బులకి వర్త్. మళ్ళీ 1000 రూపాయలు అంతేమో నాకు తెలియదు, కానీ దీనికి వర్త్. మీరు ఆ ట్రోల్ చూసారు కదా, ఎక్స్ట్రా లివర్ కి 1000 రూపీస్ అని చెప్పి చూసారు కదా. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రజెంట్ మీరు టేస్ట్ చేస్తున్నారు కదా, మీరేం చెప్తారు? ఎంతైనా కూడా 1000 రూపాయలు ఇక్కడ బొల్లు ఏమో అన్న. కానీ ఈ క్రౌడ్కి 1000 రూపాయలు అంటే ఇంకా పెట్టేస్తారేమో జనాలు. 1000 రూపాయలు నేనే పెడదాం అనుకున్నా, 300-400 ఒక రైడ్కి. ఇంకా పెట్టేస్తారేమో. ఎంత క్రౌడ్, రోడ్లే బ్లాక్ అయిపోతున్నాయి. అంటే ఇక్కడ మీరు పెట్టిన 80 రూపీస్కి వర్త్, మీరు హ్యాపీ ఫీల్ అవుతున్నావా? నేను పెట్టిన దానికి 80 రూపీస్కి 5 వెరైటీలు వచ్చినాయి. ఇంకా ఆయనకు చికెన్ షేర్ ఏమన్నా కూడా వేసినారు. వర్తే అన్న, వర్త్. 80 రూపీస్కి వర్త్. నాన్ వెజ్కి ఏమో తెలియదు మరి. సో లివర్ అయితే టేస్ట్ చేయాలంటూ? లివర్ అయితే నేను టేస్ట్ చేయలేను ప్రస్తుతానికి, మళ్ళీ ఎప్పుడన్నా చేస్తా చికెన్ మొదలు పెట్టినట్టు. ఓకే, థ్యాంక్స్ అన్న. అన్న నమస్తే. నమస్తే అన్న. సో ప్లేట్ అంతా ఫుల్గా అనిపిస్తుంది, బోటి లివర్. పర్లేదు, బాగుంది. మీ అందరూ హైలైట్ చేయబట్టి మేము వచ్చాం చూద్దామని. కాకపోతే తీసుకోవడం చాలా కష్టంగా ఉంది. సో ఆ మేము చూసారా మీరు? ఎక్స్ట్రా 2 లివర్లు 1000 రూపాయలు అని చూసిన ఎన్న మొత్తం చూడలేదు కదా, మా వాడు చెప్పిండు. ఇని వచ్చినాం అసలు ఏందో చూద్దామని చెప్పి. లివర్ కర్రీ కూడా వేసారు. ఎట్లుంది లివర్? ఎట్లుంది? ఇప్పుడే స్టార్ట్ చేసిన, మొత్తం అయ్యా చూడాలి. ఒకసారి మాకు కూడా టేస్ట్ చేయాలి. ఒకసారి లివర్ టేస్ట్ చేసి చేస్తాను కూడా. నేను తినలేదు సాటర్డే. బాగుంది, బాగుంది. ఆల్మిక్స్ అయితే 450 అంట, ఓన్లీ బోటీ అయితే 120 అంట. బట్ ఆ జనం ఏందో ఇబ్బంది పెడుతున్నా.
మరి ఇబ్బంది పెడుతున్నారుగా. మరి ఎక్స్ట్రా 2 లివర్లకే 1000 రూపాయలు అని చెప్పారు. ఇక్కడ ప్రైస్ ఎందుకంటే మీరు ఆ గ్రౌండ్కి వచ్చి తింటున్నారు కాబట్టి మేము కనబడిన తర్వాత ఏదో చెప్పింది కదా 6 మెంబర్స్కి కలిపి 1000 కానీ మమ్మల్ని ఏదో అందరూ కలిసి అలా బ్లేమ్ చేశారు అది ఇది అని చెప్పి అంటున్నారు కదా, తెలీదు. ఇక్కడ ఇప్పుడైతే మటుకి ఈ ప్రైజ్. అంటే అన్న ఇంకోటి రోడ్ సైడ్ ఫుడ్ ఎక్కువ అంటే గరీబ్ వాళ్ళు కానీ సో లేకుంటే లేని వాళ్ళు వచ్చి ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ తింటారు. సో ఇలా ఫేమ్ అయిన తర్వాత కూడా ఎక్స్ట్రా వాళ్ళే కదా అందుకే పెట్టినట్టున్నారు ఇక్కడ, అందరూ లేని వాళ్ళే కదా ఇక్కడ అందుకే పెట్టినట్టున్నారు. సో మరి ఇట్లా బయటికి వచ్చి కూడా ఇట్లా వాళ్ళు పెంచుతుంటే సో సామాన్య జనాలు కూడా ట్రోల్ చేస్తున్నారు అనమాట, అరే మేము ఎట్లా తినాలి రా ఎట్లా బతకాలని చెప్పి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇన్ని పెట్టి అయితే నాకు తెలిసి అయితే ప్రైస్ అయితే ఏమి ఎక్కువ అనిపించలేదు నా వరకు. ఇప్పుడు దీంట్లో ఫిష్ కర్రీ ఒకటి ఇంకోటి ఏదో మిస్ అయిందంట 300 తీసుకున్నారు, అన్నీ ఉంటే 450 అంట, ఇప్పుడు 300 తీసుకున్నారు. ఓకే అనిపించింది, నాట్ సో వర్త్ అంటారు. వర్త్. సో అన్న మీరు బాగుంది. సో హ్యాపీగా సాటిస్ఫై ఫుడ్తో? క్వాలిటీ ఉండాలి, ఇంకా రైస్ క్వాలిటీ తక్కువ ఉంది, కర్రీ అది టేస్ట్ బాగుంది. అంటే ఇక్కడ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి? ఎందుకంటే చాలా చాలా ఉన్నాయి. ప్రసాదం కోసం వెళ్ళినట్టుంది. ప్రసాద్ లైన్లో ఉంటే బాగుంది, లైన్ మెయింటైన్ చేస్తే ఎవరైనా 2 మనుషులను పెట్టన్నా కానీ లైన్ మెయింటైన్ చేపిస్తే బాగుంటుంది. అంటే గుడి ముంగట ప్రసాదం కోసం లైన్ ఎట్లా కడతామో ఇక్కడ ఫుడ్ కోసం లైన్ ఎట్లా కడుతున్నాం? డబ్బులు ఇచ్చి ఏదో ఫ్రీగా అన్నదానం లాగా చేస్తున్నారు. సో మొత్తానికి ఇక్కడ ప్రైస్ విషయానికి కూడా అన్నిటికీ వర్తేనా? రైస్ పడితే రైసే కొంచెం క్వాలిటీ ఉంటే బాగుండేది, కర్రీ బాగుంది. హలో అండి, హాయ్, పేరు అర్చన. ఎక్కడి నుంచి వచ్చారు? నానక్రమ్ కూడా. సో ఫుడ్ కోసం ఎంత దూరం వచ్చారు? ఎస్, అవును. ఎలా ఉంది టేస్ట్ ఇక్కడ? బాగుందండి, నేను ఇది సెకండ్ టైం రావడం. సెకండ్ టైం టేస్ట్ బాగుంది అని మళ్ళీ వచ్చాను. సో అంటే ఇక్కడ ఎక్స్ట్రా లివర్లకి 1000 రూపీస్ అన్నారు. సో మరి అది నిజంగానే ఉంది అట్లా? అంటే అది కాదు, అది వాళ్ళు 4-5 మెంబర్స్ వచ్చి దానివల్ల అది ఆ ప్రైస్. లివర్స్కి 1000 ఏం కాదు. సో టేస్ట్ ఎట్లా ఉంది ఇక్కడ? బాగుందండి, టేస్ట్ స్పైసీ అంతా బాగుంది, టేస్ట్ బాగుంది. సో లివర్ టేస్ట్ చేస్తారా మీరు? లేదు లేదు, చికెన్ తీసుకున్నాం. సో క్రౌడ్ చాలా క్రౌడ్ ఉంది. మేము 40 మినిట్స్ వెయిట్ చేసాం. 40 మినిట్స్ వెయిట్ చేసినాక దొరికింది. 40 మినిట్స్ లైన్లో వెయిట్ చేస్తారు అంటే 12:30 వరకు వచ్చేసాం. బాక్సెస్ ఎప్పుడైతే ఆటోలోంచి తీస్తున్నారో అప్పుడు వచ్చాం మేము. అంటే గుడికి వెళ్తే దర్శనం కోసం ఎట్లా లైన్ కడతాం? అంతే అంతే అంతే. అక్కడ నా క్యూ ఉంటుంది, ఇక్కడైతే తోసుకోవడమే. అక్కడికంటే ఎక్కువ ఇక్కడ తోసుకుంటున్నారు. అంటే ఏం చెప్దాం అనుకుంటారు అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తారు కదా, సో లైక్ ఏంటంటే టేస్ట్ వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, కానీ కొంచెం లైన్ ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళ ఫుడ్ కూడా కింద పడిపోతుంది. అంత కష్టపడి లైన్లో నిలిచిన తర్వాత ఫుడ్ కింద పడిపోతే ఆబ్వియస్గా ఎవరికి నచ్చదు కదా. సో 2 లైన్స్ ఉండడం, టేస్ట్ వైజ్ ప్రైస్ కూడా రీజనబులే ఉంది. ఒక క్యూ వైజ్ ఒకటి ఉంటే ప్రశాంతంగా తీసుకొని తిని వెళ్ళిపోవచ్చు. అంటే సాటిస్ఫైయా మీరు పెట్టిన అమౌంట్ తో వచ్చే ఫుడ్ కి సాటిస్ఫైయా? ఇప్పుడు 50 రూపీస్కి నాకు బగారా రైస్, చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ బయట ఎక్కడ దొరకట్లేదు. అండ్ ఈ టేస్ట్కి పెట్టొచ్చు ఆ ప్రైస్. సో ఇంకోటి ఏంటంటారు అంటే యాజ్ ఏ మీరు యూత్గా అడుగుతున్నా ఈ క్వశ్చన్ నేను. సో ఏంటంటే రోడ్ సైడ్ ఫుడ్ అంటే చాలామంది పావర్టీ లైన్, బిలో పావర్టీ లైన్ వాళ్ళు వచ్చి తిన్నారు కానీ సో ఇలా మీరు ఇలా ఫేమ్ అయిన తర్వాత కూడా వాళ్ళు రేట్లు పెంచడం కానీ సో ఇలా చేస్తే సామాన్య జనాలకు కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి విన్నాము. సో మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అంటే పెంచారు కరెక్టే, ఆబ్వియస్గా ఆ క్రేజ్ వస్తే ఎవరైనా పెంచుతారు. కానీ బయట అన్ని పెంచుతున్నారు, ఇది కూడా పెంచారు అని అనుకోవచ్చు. ఎందుకంటే 120కి ఒక కర్రీ అండ్ రైస్, బయట కూడా మనకు మీల్స్ అంతే ప్రైస్లో వస్తుంది కాబట్టి నాట్ టూ హై. పెంచారు కరెక్టే, బట్ నాట్ టూ హై, అఫోర్డబుల్ అలా. సో సాటిస్ఫై అంటారు? ఎస్, సాటిస్ఫైడ్. ఓకే, థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఫ్రెండ్స్తో వచ్చి తినే ప్లానింగ్? వస్తాం, పక్కా వస్తాం. కానీ నాట్ ఆన్ వీకెండ్స్ అనుకుంటున్నా. ఈ రోజు చూసినాకైతే పక్కా వస్తాం. అంటే తక్కువ బడ్జెట్తో హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసి అంటారు? ఎందుకంటే ఇప్పుడు 450కి మనకు టోటల్ వస్తున్నాయి కదా అన్ని కలిపి, బయట ఎక్కడ రాదు కదా. అండ్ టేస్ట్ కూడా బాగుంది కాబట్టి బెటర్. సో కలిసారా కుమార ఆంటీతో కలిసి? వీడియో తీసుకున్నానండి, తీసుకున్నాను. ఆంటీ మాట్లాడలేదు, అమ్మో ఆంటీ చాలా బిజీ. నేను ఆంటీ వడ్డిస్తుంటే వీడియో తీసుకున్నాను. సో హ్యాపీ అంటారు? ఎస్ ఎస్ ఎస్, థ్యాంక్ యూ.